కూరగాయల బండి అంటే ఉదయాన్నే 900 రూపాయలు ఇచ్చి సాయంత్రం 1000 తీసుకునే రోజులు. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ అంటే ఉదయాన్నే 1800 ఇచ్చి సాయంత్రం 2000 తీసుకున్నటువంటి రోజులు. అలాగే కాస్త కొంచెం పెద్ద కొట్టు అంటే బడ్డీ కొట్టు లాంటిదైతే కనుక 6000 రూపాయలు ఇచ్చి నెల అయ్యేటప్పటికి 10,000 రూపాయలు తీసుకున్న రోజులు. ఇది వడ్డీ వ్యాపారుల దాష్టీకానికి నెలిగినటువంటి సామాన్య వ్యాపారం. కష్టపడే తత్వం ఉండి పెట్టుబడి లేక, చేతిలో డబ్బులు లేక, బ్యాంకింగ్ రంగం తమకి సంబంధం లేని పరిస్థితుల్లో ఉండి వచ్చిన సంపాదనలో లాభంలో 3 వంతులు వాళ్లే మింగేస్తే, ఒక్కోసారి లాభంతో సహా అవతలోళ్ళే మింగేసే పరిస్థితి వస్తే, వడ్డీలు చక్రవడ్డీలతో నానా తిప్పలు పడ్డటువంటి సామాన్య వ్యాపారులు, చిరు వ్యాపారులకి అతిపెద్ద వరం ముద్ర. నిజంగా భారతదేశ చరిత్రలో అసలు ఇట్లాంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అంటే ఇంతవరకు 77 ఏళ్లలో ఎవరు చేయలేదు, ఒక్క నరేంద్ర మోడీ ముద్ర తీసుకొచ్చి. కాకపోతే ఇవాళ ఆ లోన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు 98% రికవరీ ఉంది కాబట్టినే బ్యాంకులు ఇస్తున్నాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉంది. అది మిస్ అయితే కడతామంది. ఏకంగా ఎంత అయ్యా అంటే నిన్న నరేంద్ర మోడీ వాళ్ళందరితో కూర్చుని మాట్లాడింది. ప్రధానమంత్రి PMAY కింద తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద PMMY కింద 33 లక్షల కోట్లు అట ఇప్పటికి 33 లక్షల కోట్ల రూపాయలు 33 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు. మొత్తం 52 కోట్ల రుణాలు మంజూరైన 33 లక్షల కోట్ల రుణాలు అందించారు. అదే సందర్భంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి 70% పైగా మహిళలు ఈ బెనిఫిట్ పొందారు. ఒక్కటే అర్థం కానిదల్లా ఏంటంటే ఈ నలిగినప్పుడల్లా తెలుసు కదా ఎంత బాధపడ్డారు. ఇప్పుడు అంత ప్రశాంతంగా సాగిపోయినాయి కదా వాళ్ళ జీవితాల్లో. గుర్తుందా ఇది అసలు నరేంద్ర మోడీ ఇచ్చాడని, మోడీ పథకమని? అదే గుర్తుంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉందా? ఇది $1 మిలియన్ ప్రశ్న.